క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభము తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రాతకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు, దేవుని వాక్యంలోని అనేక అంశాలు, అనేక అనుభవాలు ధ్యానం చేస్తూ ఆ అనుభవాల నుంచి కొన్ని వాగ్దానాలు స్వీకరించుటకు దేవుడు దయచేసిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిదినము కూడా దేవుని వాక్యం ముందు కూర్చుని దేవుని వాక్యం వింటూ దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని స్వీకరించి తమ దినచర్య ప్రారంభిస్తూ దేవుని సహాయాన్ని పొందుతున్నటువంటి ప్రతి విశ్వాసిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు కనుక, నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కనుక, ఆనాడు ఇశ్రాయేలు జనాంగ జీవితంలో మేళ్లను చేసిన దేవుడు, వారికి అండగా ఉన్న దేవుడు, ఈనాడు మన జీవితాల్లో కూడా అటువంటి కృప కృమ్మరింప చేయటకు సిద్ధంగా ఉన్నాడు కనుక సంతోషముతో ఆనందముతో దేవుని వాక్యం కొరకు నిరీక్షిద్దాం, దేవుని వాగ్దానం కొరకు వేచి చూద్దాం. దేవుడు మనతో మాట్లాడను కాక ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించిన ఈ దినమందు నీ వాక్యాన్ని చేతబట్టుకుని నీ దాసునిగా నీ ప్రజల మధ్య నిలబడి ఉండగా, ఆనాడు ఆ నీ చేత ఏర్పరచబడిన ఇశ్రాయేలు జనాంగానికి మీరు అనుగ్రహించిన వాగ్దానాలు నేడు నీ బిడ్డలమైన మాకు కూడా అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ, వారి జీవిత అనుభవాల్లోంచి కొన్ని హెచ్చరికలు మేము కూడా స్వీకరించి ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన, శ్రేయస్కరమైన దీవెనలు మీ ద్వారా పొందగలిగే అనుభవాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకైన వాగ్దానము నిర్గమ కాండము 18వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయము 19వ వచనం, 2వ భాగం. దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందుండి వారి వ్యాజ్యములు దేవుని యొద్దకు తేవలను. దేవుడు నీకు తోడయుండును. ఈ వాగ్దానము అనేక సార్లు, కొన్ని వందల వేల సార్లు దేవుని వాక్యంలో కనిపిస్తుంది. దేవుడు నీకు తోడయుండును. ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరంటే మోషే యొక్క మామ ఇత్రో. మోషేకు సలహాలు ఇస్తూ ఆ వాగ్దానము, ఆ మాట, లేకపోతే దేవుడు మోషేకు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని తిరిగి మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. మండుచున్న పొద దగ్గర దేవుడు ఏదైతే చెప్పాడో, నేను నీకు తోడయుందును అని చెప్పాడో, ఆ మాటను తిరిగి ఇత్రో ద్వారా దేవుడు మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘటన నేపథ్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గత దినం మనము అమాలేకీలతో ఇశ్రాయేలు జనాంగము యుద్ధం చేసిన సంఘటన కొంత క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సంఘటనలో మరి అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయుచుండగా, 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు యుద్ధము చేయుచుండగా, మోషే యెహోషువను పిలిచి, నీవు కొందరు మనుషులను ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్ళు, నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ సంఘటన మనం గమనించినట్లయితే, యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే మోషే దేవుని కర్ర చేత పట్టుకుని పర్వతం మీదకి ఎక్కగా, అతనితో పాటు అహరోను, హూరులు అనేవారు కూడా వెళ్తారు. మరి అతను దేవుని చేత కర్ర పెట్టుకుని చేయి పైకెత్తినప్పుడు మరి ఇశ్రాయేలు జనాంగము గెలిచారు. మరి చేయి ఎత్తలేనప్పుడు, చేయి కింద దించినప్పుడు మరి శత్రువులైన అమాలేకులు గెలిచారు. ఇది ఒక సూచనాత్మకమైన ఒక సంఘటనగా మనము భావించవచ్చు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని
ఆ ఐగుప్తు దేశంలోంచి విడిపించి నడిపిస్తున్నప్పుడు ఆ ప్రజల యొక్క మానసిక దౌర్బల్యాన్ని బట్టి అనేకసార్లు వారు మోషే మీద తిరుగుబాటు చేసి సనుగుతూ గొనుగుతూ వాటి గురించి వీటి గురించి మరి ఈ భౌతిక అంశాల పరిధిలో మోషే మీద తిరుగుబాటు చేస్తూ దేవుని మీద సనుగుతూ శోధిస్తూ ఇటువంటి స్థితిగతుల మధ్య మోషే ఒక్కడే ఆ ప్రజలను నడిపించడానికి ఆ భారం యొక్క ఆ తీవ్రత ఆ ఒత్తిడి తాను ఉన్నట్లుగా గమనించవచ్చు. కాబట్టి మోషేకు దేవుడు స్వయంగా మరి చెప్పకుండా ఈ సంఘటన ద్వారా మోషే ఏ రీతిగా అయితే అహరోను ఊరుల మీద ఆధారపడి తన చేతిని ఎత్తి నిలపగలిగాడో, ఆ చేతిని ఎత్తి నిలిపినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఏ రీతిగా గెలిచారో అదే రీతిగా దేవుడు ఆ అహరోను ఊరులను సపోర్టుగా మరి మోషేకి ఇచ్చినట్లుగా గమనించవచ్చు. ఈ సంఘటన ఏమని తెలియజేస్తుందంటే 6 లక్షల కాల్బలము కలిగిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ పాలుతేనెలు ప్రవహించు ఆ దేశంలోనికి నడిపిస్తుండగా ఈ 6 లక్షల కాల్బలం యొక్క మానసిక స్థితిగతులు బట్టి వారి యొక్క మానసిక దౌర్బల్యాన్ని బట్టి ఆయా స్థితిగతుల్లో ఆయా పరిస్థితుల్లో ఎదురయ్యే అనుభవాలు బట్టి వారందరినీ సమాధానపరచడము మోషే ఒక్కడికి సాధ్యం కాని పని. ఎందుకంటే ఆ ప్రజలు దేవుడు చెప్పిన మాటలు బట్టి లోబడనొల్లని ప్రజలు, మెడవంచని జనాంగం, మాట వినని ప్రజలు. కాబట్టి అటువంటి మాట వినని ప్రజలను మోషే ఒక్కడే నాయకుడిగా తీర్పరిగా ఉంటూ నడిపించడం అది చాలా కష్టసాధ్యంగా అనిపించింది. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చూపించాడు. మోషేకు సపోర్టుగా అహరోను ఊరులు మరి చేతులు ఎత్తి పట్టుకుంటే గెలవడం చూపించి ఆ తదుపరి అదే విషయాన్ని ఇండైరెక్ట్గా ఇత్రో ద్వారా మరి తెలియచేసినట్లుగా గమనించవచ్చు. 18వ అధ్యాయంలో మీరు చదవండి. ఆ 18వ అధ్యాయంలో మరి మోషే మామ అయిన ఇత్రో మోషేను చూడటానికి వచ్చినప్పుడు మోషే ఎదురుగా వెళ్ళి అతన్ని 7వ వచనంలో మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనును. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చి. మోషే ఒక నాయకుడిగా ఉండి 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తున్న ఆ నాయకుడు ఒకసారి వాళ్ళ మామ రాగానే తన నాయకుడు కాబట్టి ఆ నాయకత్వపు లక్షణాలు లేకపోతే నాయకత్వపు ఆ హోదాను చూపించకుండా ఎదురుగా వెళ్ళి వందనము చేసి తన మామను స్వాగతించి తన గుడారంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ మోషేలోని ఆ విధేయత ఆ వాక్య భాగంలో కనిపిస్తూ ఉంది. అదే రీతిగా ఆ వాక్య భాగాన్ని బట్టి మరి పెద్దవారిని గౌరవించడం లేకపోతే పెద్దవారి సలహాలను స్వీకరించే లక్షణం ఒక నాయకునిలో ఉంది అని గమనించవచ్చు. కాబట్టి ఒక నాయకుడిగా ఉండవలసిన వానికి ఉండవలసిన ప్రధానమైన లక్ష్యం ఏంటంటే పెద్దవారిని గౌరవించాలి. అదే రీతిగా ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా యొక్క పూర్వాపరాలు జ్ఞాపకం చేసుకుని ఆ సలహాల్లోంచి మంచి వాటిని స్వీకరించగలిగే ఆ గుణం అనేది ఉండాలి. ఆ లక్షణము మోషేలో కనిపిస్తుంది. మాత్రమే కాకుండా దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడు కాబట్టి నాకే మండుచున్న పొద దగ్గర కనిపించాడు, నన్నే ఎన్నుకున్నాడు, నాకే నాయకత్వాన్ని అప్పగించాడు, నన్నే నడిపించమన్నాడు. కాబట్టి ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్య మార్గంలో నేనే నడిపిస్తాను ఇశ్రాయేలు జనాంగాన్ని అన్న ఆ అహాన్ని కానీ అధికార దర్పాన్ని కానీ మోషే అక్కడ ప్రదర్శించలేదు. మరి ఆయన ఇచ్చిన సలహాను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ సలహా ఇవ్వబడిన ఆ సంఘటన ఒక్కసారి మనం గమనిస్తే 13వ వచనం నుండి మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుచుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలు ఆయన ధర్మశాస్త్ర విధులు వారికి తెలుపుచున్నానని మామతో చెప్పాను. ఈ మామ అడిగిన మాటలు ఒకసారి గమనించండి. ఆయన ఏమంటున్నాడంటే, అనగా మోషే ప్రజలకు చేసినంత అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా
నీవు మాత్రము కూర్చుండగా ప్రజలు నీ ఎదుట నిలిచి ఉన్న నేల. చాలా క్లోజ్ అబ్జర్వేషన్ అండి. నీవు మాత్రం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొని ఉన్నావు. నీ ఎదుటికి వచ్చిన ప్రజలు తమ తమ వ్యాజ్యములు తీర్చుకున్నట్టుకు ఆ ప్రజలు ఒక వరుసలో నిలబడి ఉన్నారు. నీవు కూర్చొని వ్యాజ్యం తీరుస్తున్నావు. యు ఆర్ కంఫర్టబుల్ వేర్ యాజ్ యువర్ పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్. కాబట్టి నీవు న్యాయం తీర్చడానికి, ఒక్కొక్కరి వ్యాజ్యం వినడానికి, వారి వ్యాజ్యం తీర్చడానికి నువ్వేమో కూర్చొని వ్యాజ్యం తీరుస్తున్నావు. కొన్ని వ్యాజ్యాలు మరి చాలా సమయం పడతాయి. అంత సమయం వరకు ప్రజలు నిలబడి ఉన్నారు. నీవు మాత్రమే కూర్చొని వారిని నిలబెట్టి వ్యాజ్యం తీర్చుట ఎలా అంటే, మోషే అంటాడు, దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా యొద్దకు వస్తున్నారు. దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యం ఏదైనా కలిగినట్లు నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తెచ్చి దేవుని కట్టడలు, ఆయన ధర్మశాస్త్ర విధులు వారికి తెలుపుచున్నానని మామతో చెప్పాను. మోషే చేసిన పని మంచిదే, కానీ అది ప్రజలకు కొంత ఇబ్బందిని కలిగించే అంశం. కాబట్టి 6 లక్షల కాల్బలానికి వారి సమస్యలు తీర్చడానికి మోషే ఒక్కడే ఆ బాధ్యత స్వీకరించడం సరైన పని కాదు అన్న వాస్తవాన్ని అమాలేకుల యుద్ధ సమయంలో మోషే చేతులు ఎత్తిపట్టుకోవడం ద్వారా, అహరోను హూరులు సపోర్ట్ చేయడం ద్వారా మరి తెలియచేసిన దేవుడు ఇక్కడ మోషే మామ ఇత్రో ద్వారా సలహాను పంపిస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. అప్పుడు 17వ వచనంలో, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవు ఒక్కడివే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను అంటూ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒక ఆలోచన చెప్తాను. నీవు చేస్తున్న పని వల్ల ప్రజలు నలిగిపోతారయ్యా, నువ్వు కూడా నలిగిపోతావు. అంత మాత్రమే కాకుండా ఈ పని నీకు చాలా భారంగా ఉంటుంది. ఒక్కడివే నీకు చేయజాలవు. నీకు ఒక ఆలోచన చెప్తాను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ ఆలోచన ప్రకారం చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటూ ఆయన చెప్పిన మాట గమనించినట్లయితే, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందుండి వారి వ్యాజ్యములు దేవుని ఎద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలు, ధర్మశాస్త్ర విధులు బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములు వారికి తెలపవలను. నువ్వేం చేస్తావంటే ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేయి. అలాగే దేవుని తరపున ప్రజలకు దేవుని ఆజ్ఞలు, సూచనలు తెలియచి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇంటర్సీడ్ టు గాడ్ on behalf of the people and interpret the word of God on behalf of God to the people. ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేయి, దేవుని తరపున ప్రజలతో దేవుని నిబంధనలు మాట్లాడు. ఆ పని నువ్వు పెట్టుకొని మిగతా ఈ న్యాయ విధులు, ఈ వ్యాజ్యాలు ఇవన్నీ కూడా ప్రజలకు అప్పగించు అంటూ 21వ వచనంలో, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము కలిగి దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమించుము. అల్ప విషయములు వారే తీర్పు తీర్చెదరు. 26వ వచనంలో, వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములు తామే తీర్చుచు వచ్చిరి. అతను చెప్పిన ఆ తీర్మానము లేకపోతే అతని యొక్క సలహా ఎలా ఉందంటే, నీవు ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేయి. అదే రీతిగా దేవుని తరపున ప్రజలకు దేవుని న్యాయ విధులు తెలియచేయి. ప్రజల మధ్య కలిగే వ్యాజ్యాలకు తీర్చడానికి 1000 మందికి ఒకరికి, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని ఈ రీతిగా తీర్పులను నియమించు. స్వల్ప ఒక వ్యాజ్యాలు వారు తీరుస్తారు, కఠినమైన వాటిని నీవు తీరుస్తావు. నీ పనిని సులభము చేయి. అనగా నీవు పెట్టుకున్న అనేకమైన పనులు, అనగా ఈ భౌతిక సంబంధమైన అంశాలు, ఈ తీర్మానాలు, ఈ తీర్పులు అనేవి ప్రజలను మరి దేవునికి చేసే విజ్ఞాపన నుంచి దూరం చేస్తున్నాయి. అదే రీతిగా నిన్ను కూడా దేవుని నుంచి దూరం చేస్తున్నాయి. కాబట్టి యు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్సీడింగ్ ఆన్ బిహాఫ్ ద పీపుల్ టు గాడ్ అండ్ ఇంటర్ప్రీటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని తరపున దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించు. ప్రజల తరపున వారి సమస్యలు దేవునికి విజ్ఞాపన చేయి. అది ఒక నాయకునికి ఉండవలసిన లక్షణం. అందుకే ఆ ఇత్రో అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి మరి దేవుని కార్యాన్ని నెరవేర్చు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి దేవుని కార్యాన్ని నెరవేర్చు. ప్రార్థన చేద్దాం.
కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి నడిపించుటలో మోషే ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా వారు నడిపిస్తుండగా భౌతిక సంబంధమైన అనేక అంశాలు, అనేక వ్యాజ్యములు వారికి అడ్డుగా నిలిచాయి. ఆ వాజ్యాలు తీర్చడంలోనే మోషే తన సమయాన్ని వెచ్చించడం, మరి ఆ నేపథ్యంలో శ్రమ, కష్టము, బాధలు కలగడం, ఇవన్నీ ఇత్రో గమనించి ఇచ్చిన సూచనలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇత్రో సలహా ఇస్తూ దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పాడు. నీవు తోడై ఉండగా ఈ భౌతిక అంశాలు అనగా ప్రజల మధ్య కలిగే సమస్యలు అవి ప్రజలకు వదిలేసి కఠినమైన వాటిని మాత్రమే మోషే తీర్పు తీర్చడానికి ఒక సలహా ఇవ్వబడింది. మరి ఈ రీతిగా తన భారాన్ని తగ్గించుకుని ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేయటానికి, ప్రభు తరపున ప్రజలతో మాట్లాడటానికి తమ సమయాన్ని కేటాయించడానికి మోషేకు అనుకూలత ఏర్పడింది. ఈనాడు సంఘాల్లో కూడా, సమాజంలో కూడా సంఘ నాయకత్వం కానీ, సంఘ కాపరులు కానీ భౌతిక అంశాల మీద తమ దృష్టిని కేంద్రీకృతము చేయకుండా ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన అనగా ప్రార్థనలు చేసేవారుగా, ప్రభు తరపున దేవుని వాక్యాన్ని వినిపించేవారుగా తమ దృష్టిని కేంద్రీకృతం చేయటకు మీ కృప దయచేయమని విజ్ఞాపన చేస్తూ, తద్వారా సమర్థవంతమైన ఆధ్యాత్మిక నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండగలిగే రీతిగా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, మీరు మాకు తోడై ఉన్నారన్న వాగ్దానం మీరు ఇది మాకు అనుగ్రహించారు కనుక మీరు తోడుగా ఉండగా మాకున్న భారాన్ని, బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న ప్రజలకు సదా తోడై ఉండను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.